నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వడ్డీ వ్యాపారం చేసేవారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం దారుణం. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ వ్యాఖ్యలు. టీడీపీ జనసేన ప్రభంజనంలో వైసీపీ కొట్టుకొని పోతుంది. రాజమహేంద్రవరం సిటీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. మహిళా సాధికారతే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత. స్వచ్ఛతను అందరూ బాధ్యతగా స్వీకరించాలి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. రైతు ఉద్యమంపై మోడీ ప్రభుత్వ దాడిని ఖండించండి. శ్యామల సెంటర్లో కార్మిక సంఘాల నాయకుల నిరసన. స్థానిక వియ్యల్పురం మార్గాని ఎస్టేట్స్లో ఉన్న ఎంపీ కార్యాలయం ఆవరణలో రాజమహేంద్రవరం ముస్లింలతో పార్లమెంట్ సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. ఆయన స్ఫూర్తితో తాము ముందుకు సాగుతూ నగరంలో ముస్లింలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తూ అభివృద్ధి పదంలో తీసుకుని వెళుతున్నామని మార్గాని భరత్రామ్ అన్నారు. ముస్లింల ఆత్మీయ సమ్మేళనం సిటీ ముస్లిం కమిటీ అధ్యక్షుడిగా ఎండి ఆరిఫుల్లా ఖాన్, ఆల్తఫ్ షేక్ జిలానీ, ఎండి ఆలీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శనివారం మార్గాని ఎస్టేట్స్లో ఘనంగా జరిగింది. మార్గాని మాట్లాడుతూ ఎంపీగా నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని, ఇప్పుడు జగన్ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానన్నారు. వడ్డీ వ్యాపారులు, బ్లేడ్ బ్యాచ్లు, రౌడీయిజం చేసేవారికి టికెట్లు కేటాయించడం దారుణమని వ్యాఖ్యానించారు. నగరంలో సుమారు 18,000 ముస్లింల ఓట్లు ఉన్నాయని, వారెవరూ అటువంటి నాయకులకు ఓట్లు వేసే అవకాశం ఉండదన్నారు. నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న తనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముస్లింలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తున్నామని, నామినేటెడ్ పోస్టుల్లో కూడా అధికంగా అవకాశం కల్పించడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ సిటీ అధ్యక్షుడు అడప శ్రీహరి, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎండి ఆరిఫ్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ నిజాం, అధికార ప్రతినిధి హబీబుల్లా ఖాన్, ముఖ్య నాయకులు నయీంబాయ్, ఎండి అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మైనారిటీ సోదరులు, ముస్లిం సోదరులకి, సోదరిమణులకు అందరికీ కూడా ఒక్కటే అంశం చెప్తా ఉన్నారు. ఈ మతతత్వ రాజకీయాలు ఏవైతే చేస్తూ ఉన్నారో దీనికి పూర్తి స్థాయిగా స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఎంత హీనమైన పరిస్థితులకు వెళ్ళిపోయారని అంటే ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ వడ్డీ వ్యాపారాలని ముస్లింలు కానీ ఇస్లాం కానీ మద్దతు ఇస్తుందా? మరి వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళని మన ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటున్నామని అంటే అది నిజంగా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మన రాజమహేంద్రవరంలో 18,000 పైచిలుకున్న ముస్లిం ఓటర్లు ఒక్క ఓటు కూడా వడ్డీ వ్యాపారస్తుడికి వేస్తామండి? వేస్తామా? వడ్డీ వ్యాపారస్తుడి మనస్తత్వం ఎట్లా ఉంటుంది? ఇవాళ 10 లక్షల రూపాయలు అప్పించాడు, పొద్దున్న లేచి దండం పెట్టుకుంటూ ఉంటాడు దేవుడికి. ఏమనంటే వడ్డీ కట్టకూడదని. ఎందుకంటే మనం ఆస్తి తనఖా పెడతాం కదా, ఆ ఆస్తి ఆ వడ్డీ వ్యాపారస్తుడిది అయిపోవాలనే ఆలోచన ఉంటుంది. నేను వడ్డీ వ్యాపారాలు చేయొద్దని నేను చెప్పను. వడ్డీ వ్యాపారస్తులు చేసేవాళ్ళు ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను రాకూడదని నేను చెప్తా ఉన్నా. ముస్లిమ్స్కి బహుశా 4% రిజర్వేషన్, ఆయన 4% రిజర్వేషన్ ధైర్యంగా ఇచ్చి ముస్లిమ్స్ గురించి ఆయన ఒక మాట చెప్పేవారు నాకు ఎప్పుడు, ఎవరు రౌతు నువ్వు ఎప్పుడు హౌసెస్ ఇచ్చినా మ్యాక్సిమం ముస్లిమ్స్కి వాళ్ళల్లో పావర్టీ, పేదరికం ఎక్కువ ఉంటుంది, వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలా అని మీ గురించి ఎక్కువగా మాట్లాడినటువంటి వ్యక్తి ఆ రోజు మరి ఆయన రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత చాలామంది నాకు మిత్రులు కలుస్తుంటారు. చాలామంది ముస్లిం సోదరులు, మా అబ్బాయికి ఇంజనీర్ అయ్యాడండి, మా అబ్బాయి డాక్టర్ అయ్యాడండి. ఎలాగయ్యాడంటే వాళ్ళంతా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్ అది. ఎన్నో ప్రభుత్వాలు వస్తాయి కానీ మనకు ఎవరు చేశారనేది చూడాలి. నా మాట ముగిస్తాను. ఇన్షాల్లా అల్లా దయ వల్ల మనందరి సహకారంతో మార్గాని భరత్రామ్ గారు రాజమండ్రి నగర శాసనసభ్యులుగా గెలవడం తథ్యం. అయితే ఇక్కడ ఉన్న ప్రతి ముస్లిం సోదరుడు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, గెలుపు మాత్రమే మనకు ముఖ్యం కాదు, మెజార్టీ మనకు ముఖ్యం. భరత్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచి, జిల్లాలోని అత్యధిక మెజార్టీతో గెలిచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు 30,000 మైనస్ లో ఉన్న రాజమహేంద్రవరం నగరం 50,000 మెజార్టీకి ఎలా వచ్చిందంటే ఆయన ఒకే మాట చెప్పాలి,
నా మెజారిటీకి, నా గెలుపుకి నా రాజమండ్రి నగరంలో ఉన్న ముస్లిం సోదరులే కారణం అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో గర్వంగా చెప్పుకునే పరిస్థితి రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ముస్లిం నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు మనం ఒక్క విషయం మీద మనం కొద్దిగా అవగాహన చేసుకునే విషయం ఉంది. ఏంటంటే మనకి ఏ రాజకీయ పార్టీ అయినా సరే విభజించి పాలించు అనే సూత్రాన్ని ముస్లిం దగ్గర ప్రతి ఓదరు ప్రయోగించింది. కానీ ఆ దిగవంత నేత మా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రం మన కష్ట సుఖాన్ని గుర్తించి ఆ రోజు 4% రిజర్వేషన్తో మనందరి జీవితాలు వెలుగులు నింపి ఉద్యోగాలు చేయాలన్నా చదవాలన్నా ఒక భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మన ముస్లిం సమాజం ప్రతి ఒక్కరూ మన ఉన్నంతకాలం ఆయన కుదరంతగా బతుకుండాలని నా ఉద్దేశం. టీడీపీ జనసేన రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు పేరు ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. తిలక్ రోడ్లో ఉన్న పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. నగర టీడీపీ కార్యాలయం సంబరాలతో మారుమోగింది. ఈ సందర్భంగా ఉమ్మడి అభ్యర్థిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ పేరు ప్రకటించడంతో ఆ పార్టీ నాయకులు ఆయన్ను భుజాలపై ఎత్తుకుని ఊరేగించారు. ఆయన మాట్లాడుతూ తనపై, తన కుటుంబంపై నమ్మకం ఉంచి తనను అభ్యర్థిగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం సిటీలో పార్టీ నాయకులు, కార్యకర్తల కృషి ఫలితంగానే తనకు పోటీ చేసే అవకాశం లభించిందని కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నామని, మరొక 2 నెలల సమయంలో కూడా అదేవిధంగా పోరాడతామన్నారు. అక్రమంగా అరెస్టులు చేయటం, కేసులు పెట్టి వేధించడం చేశారని అన్నీ తట్టుకొని నిలబడ్డామన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రభంజనంలో వైసీపీ కొట్టుకుని పోవటం ఖాయమన్నారు. అధికారులు కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, త్వరలో ఎన్నికల కోడ్ వెలువడే అవకాశం ఉన్నందున ఇప్పటికైనా వారి పనితీరులో మార్పు రావాలని కోరారు. వార్ వన్ సైడ్ అవుతుందని, వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నాయకులు బుడ్డిగా రాధా, మాలే విజయలక్ష్మి, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగుకుమారి తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? నా పైన, నా కుటుంబం పైన విశ్వాసంతో, నమ్మకంతో ఈ రోజున రాజమండ్రి సిటీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను అనౌన్స్ చేయడం జరిగింది. ముందుగా రాజకీయంగా నాకు ప్రోత్సాహం అందిస్తూ, వెన్నంటే ఉంటూ ఈరోజు నేను రాజకీయంలో ఉండడానికి కారకులైన నా అన్న నారా లోకేష్ గారికి, అలాగే తండ్రి సమానులు, పెద్దలు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్కి వచ్చే 2 నెలల తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతా ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరొక పెద్దలు, స్ఫూర్తిదాయకులు, ప్రోత్సాహం అందిస్తూ ఉన్న మరొక నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అభినందన తెలియజేస్తూ, ఇది ముమ్మాటిగా ఇక్కడ కార్యకర్తల గెలుపు. ఎందుకంటే ఈరోజు ఆదిరెడ్డి వాసు అన్నవాడు ఒక నాయకుడి కింద చలామణి అవలా, ఒక కార్యకర్త కిందే పనిచేశాను ఈరోజు తెలుగుదేశం పార్టీలో. ఈరోజు ఒక కార్యకర్తగా నన్ను గుర్తించి, ఈరోజు ప్రోత్సాహం అందించి, ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి ఒక అభ్యర్థిగా నన్ను ఈరోజు ముందు అనౌన్స్ చేయడానికి కారణం రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉన్న మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వాళ్ళందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం. తప్పకుండా రాబోయే 2 నెలల్లో ప్రజాక్షేత్రంలో పోరాడతాం. ఈరోజు కొత్తగా చేసేది ఏమీ లేదు.
గత 4.5 సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక విధానాలతో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తూ ఉందో ఎండగడతా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం, అరెస్టులు అయ్యాం, కేసులు పెట్టించుకున్నాం, ఎక్కడా కూడా తగ్గలేదు. 2 నెలలు కూడా పోరాడతాం. 2 నెలలలో మీరు చూస్తారు వారు వన్ సైడ్ అవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి డిపాజిట్స్ కూడా రావు, రాసి పెట్టుకోండి చెప్తా ఉన్నాం. టీడీపీ జనసేన ఏదైతే ఉందో టీడీపీ జనసేన ప్రభంజనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టుకుపోవడం ఖాయం. మరలా ఇంకోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వ్యవస్థలను అడ్డపెట్టుకొని ఈరోజు అధికార వ్యవస్థ కూడా చెప్తా ఉన్నాం, ఇంకా కోడ్ వస్తూ ఉంది, మీరు కూడా మీ పరిధిలో మీరు పనిచేసుకుంటే గౌరవం ఇచ్చి పుచ్చుకున్నట్లు అవుతుంది. ఇప్పటికే మిమ్మల్ని అడ్డపెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయాలు చేశారు. ఇంకా కోడ్ వచ్చిన తర్వాత ఎవరి పరిధిలో వాళ్ళు చేసి కాస్త ఇబ్బందులు పట్టకుండా ఉంటే వాళ్ళకు కూడా గౌరవం తగ్గుతుందని కూడా వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మహిళా ఆర్థిక సాధికారత సాధించే దిశగా జగనన్న పాలవెల్లువ కేంద్రాలు జగనన్న ఏర్పాటు చేయడం జరిగిందని హోంమంత్రి గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత పేర్కొన్నారు. చిట్యాలలో బల్క్ మిల్క్ యూనిట్కి మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధి, పేద వర్గాల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేయడానికి చేయూత, ఆసరా వంటి పథకాల ద్వారా ఆర్థికపరమైన ప్రయోజనం చేకూర్చామన్నారు. ఆ మొత్తంతో మీ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం అమూల్ పాల సేకరణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అమూల్ కేంద్రాల ద్వారా పాలకు సరైన ధర చెల్లించడం ద్వారా దళారుల ప్రమేయాన్ని నియంత్రించడం జరుగుతున్నట్లు తెలిపారు. చిట్యాల బల్క్ మిల్క్ యూనిట్ ద్వారా 5,000 లీటర్ల పాలను శీతలీకరణ చేస్తున్నట్లు తెలిపారు. కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల పరిధిలో ఉన్న 6 మండలాలకు చెందిన జగనన్న పాల వెల్లువ కేంద్రాల ద్వారా సేకరిస్తున్న పాలని ఈ కేంద్రంలో శీతలీకరణ చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో కొవ్వూరు డివిజన్ పరిధిలో మరో బిఎంయు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ ఎస్జిటి సత్యగోవింద్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరు చేతులు ఎందుకు ఎత్తట్లేదు అంటే మీకు పాడి పరిశ్రమ ఉంది కదా, ఇంకొక లోన్ ఎందుకు ఇస్తామని అంటారని చెప్పేసి ఎత్తలేదు అంటున్నారు. అవునా? అలా ఏముండదు. మీరు ఇంకా పాడి పరిశ్రమ మీ దగ్గర 2-3 ఆవులు 2-3 గేదెలే ఉన్నాయి అనుకోండి, దాన్ని ఇంకా పెద్దగా చేసుకునేదానికి గవర్నమెంట్ నుండి ఇంకా మీకు లోన్ సదుపాయం ఏర్పాటు చేసి పెద్దగా పెట్టుకునేదానికి మీ ఇంట్రెస్ట్ని బట్టి చేస్తాం. అది మీ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి చెయ్యాలని, అంతే కదమ్మా. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న పరిశ్రమ పెట్టుకున్నామంటే అది మనం సొంతంగా చేసుకుంటేనే డెవలప్ అవుతుంది. వేరే పని వాళ్ళ మీద వదిలేస్తే అది ఏమీ డెవలప్ అవ్వదు. ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా. పాడి పరిశ్రమ అంటే ఈ రోజున అమూల్ అనేది ఒక చిన్న కంపెనీ కాదు, అది చాలా పెద్ద కంపెనీ. అలాంటి కంపెనీ నుండి టైఅప్ చేసి ఎవరైతే గ్రామాలలో ఆవులను కానీ గేదెలను కానీ పెంచుకుంటూ దాని నుండి పాలు ఉత్పత్తి చేస్తున్నారో వారందరికీ కూడా మంచి ధర ఇప్పించాలి. ఈ కంపెనీతో టైఅప్ అవడం జరిగింది ముఖ్యమంత్రి గారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు మెరుగైన శానిటేషన్కు ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం శాటిలైట్ సిటీ గ్రామంలో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి స్వచ్ఛత మనందరి బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు డ్రైనేజీ, మురుగునీటి పారుదల, పారిశుద్ధ్య సమస్య పరిష్కారం దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టి డ్రైనేజీలను శుభ్రం చేశారు. గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సమస్యలు రాకుండా స్వచ్ఛత మనందరి బాధ్యత కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పర్యటిస్తూ సమస్యలు పరిష్కరించే దిశగా సభ్యులు తీసుకుంటున్నామన్నారు. గ్రామాలు స్వచ్ఛతతో మెరుగైన పారిశుద్ధ్యం ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జగనన్న సంకల్పానికి మేము సైతం అనే విధంగా రాష్ట్రానికి ఆదర్శంగా రూరల్ నియోజకవర్గంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అందరి భాగస్వామ్యంతో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గడిచిన 5 ఏళ్లలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినందున నిధులు లేమితో స్వచ్ఛత లోపం కనపడుతోందన్నారు. వాటిని సమర్థ నాయకత్వం ద్వారా పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. మంత్రి వెంట ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇచ్చాడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. అది ఆశయం. ఎందుకు ఇచ్చాడో తెలుసమ్మా?
డబ్బున్న వాళ్ళ పిల్లలు పట్టణాలకు వెళ్ళి చదువుకుంటున్నారు, ఆస్తి ఉన్న వాళ్ళ పిల్లలు పట్టణాలకు వెళ్ళి చదువుతున్నారు, చదువు వల్ల వచ్చే లాభాలు వాళ్ళు పొందుతున్నారు. కానీ ఆ చదువు వల్ల చదువు అందక నష్టపోతున్నటువంటి వర్గాలు ఏమున్నాయి? బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు. వాళ్ళ కోసం కదా మనం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు మా నాన్నగారని. ఇవాళ బడిలో చదివే చిన్న పిల్లవాడే, బడిలో చదవడం కాదు, తల్లి ఒడిలో ఉన్న పిల్లవాడికి కూడా సంపూర్ణ ఆహార పోషణ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది కదా. వారానికి 7 గుడ్లు ఇచ్చి ఏమా జరుగుతుందా? మాల్ న్యూట్రిషియస్ అంటే మెదడు ఎదగదేమనే భయంతో చేస్తున్నప్పుడు జగన్ గారిని చూసి నేను అందుకే ఆయన బాగా ఆరాధిస్తాను. రెడ్డి గారు వచ్చారు కాబట్టి 700 సేవలు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళక్కర్లేకుండా వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఓ ముసలవ్వ లైన్లో నుంచోకుండా పొద్దున్నే 6 గంటలకు పెన్షన్ తీసుకోగలుగుతుంది. నువ్వు మోసపోయే మహిళ 14,600 కోట్ల అప్పు ఇవాళ 30,000 కోట్లు అయింది. 4 దఫాల్లో ఆసరా రూపంలో నీకు తీర్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇది నిజం కదా, దానికి నువ్వు సాక్ష్యం. 45 ఏళ్ళు వయసు దాటి కాపుల, రెడ్ల, రాజుల, కమ్మల అది లేదు, ఎస్సీల, బీసీల 18,750, కాపులకైతే 15,000 చెప్పిన 75,000 రూపాయలు ఇచ్చాడు. మేమందరం వెళ్ళి అడిగాం, జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు రైతులకు రుణమాఫీ అంటున్నాడు, మహిళలకేమో 14,000 పైచీలకు రుణమాఫీ అంటున్నాడు, మనం కూడా చెప్తాం అంటే ఆయన అన్నాడు, అన్న అబద్ధం ఆడితే వచ్చే అధికారం అక్కర్లేదండి, అసత్యం ఆడితే వచ్చే అధికారం అక్కర్లేదని చెప్పాడు. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పిలుపు మేరకు రాజమండ్రి శ్యామల సెంటర్లో సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, ఏపీ రైతు సంఘం, ప్రజా సంఘాలు, సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ పార్టీల ఆధ్వర్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పోరాటంపై మోడీ ప్రభుత్వం దమనకాండకు నిరసనగా ఆందోళన నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవా, ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు, ఐఎఫ్టియు జిల్లా చీకట్ల వెంకటేశ్వరరావు, సిపిఐ నగర కార్యదర్శి కొండలరావు, సిపిఐఎంఎల్ నగర కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ యువ రైతు మృతికి మోడీ ప్రభుత్వానిదే బాధ్యత అని, 56 అంగుళాలు ఛాతి ఉన్నది రైతుపై యుద్ధం చేయటానికా అని ప్రశ్నించారు. రైతాంగాన్ని కార్పొరేటర్లకు బానిసలుగా చేసే బీజేపీని ఓడించాలని కార్మిక సంఘాలు, వామపక్ష, ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలు రైతుల పాలిట ఉరితాళ్లుగా మారి ఏళ్లలో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలం పాటు పోరాడి 700 మంది రైతులు పైబడి తమ ప్రాణ త్యాగాలు చేశారని, రైతులు ప్రాణత్యాగాల ఫలితంగానే ఆ చట్టాలకు చేసిన సవరణలు మోడీ రద్దు చేశాడన్నారు. సిఐటియు అధ్యక్షుడు ఎం సుందర్బాబు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, వి పవన్, టిఎస్ ప్రకాష్, నాయకులు టి సావిత్రి, ప్యారీ లింగం, అప్పల నర్సయ్య, ఆనంద్, ఎన్ రాజా, రాంబాబు, వెంకటేశ్వరరావు, కె రామకృష్ణ, ఏఐటియుసి నాయకులు సప్ప రమణ, నల్ల రామారావు, జిఏ రామారావు, రామకృష్ణ, పీడీఎస్యు జిల్లా కోశాధికారి కె భానుప్రసాద్, జిల్లా నాయకులు ధర్నేష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. దేశ సరిహద్దుల్లో భారతదేశానికి ప్రజలకు తిండి పెట్టేటువంటి రైతులు పెద్ద ఎత్తున పోరాడుతూ ఉంటే కనీసం మేము పండించిన పంటకి కనీస ధర ఇవ్వండి, అట్లాగే మా రైతులు ఏవైతే రుణాలు ఉన్నాయో అవి మాఫీ చేయండి, రైతు సంక్షోభంలో కూరుకుపోయాడు, రైతు సంక్షోభంలో కూరుకుపోయిన రైతుని కాపాడండి, దేశానికి అన్నం పెడతాం, తిండి పెడతామని చెప్తా ఉంటే 56 అంగుళాల ఛాతీ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో 700 మంది పైబడి రైతులు చావుకు కారణమయ్యాడు. మరి 2వ దఫా పోరాటం చేస్తున్నటువంటి రైతుల మీద ఈరోజు 23 సంవత్సరాల యువ రైతు చావుకి కారణమైనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు వ్యవహారం చేస్తుంది. అట్లాగే శత్రు దేశ సైన్యాల మీద లేకపోతే ఉగ్రవాదుల మీద ఉపయోగించాల్సినటువంటి పెల్లెట్ గన్స్ కానీ, బాష్పవాయువులు కానీ, లేకపోతే బుల్లెట్లు కానీ ఈరోజు దేశ రైతాంగం మీద వినియోగిస్తున్నారంటే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ఎంత ఘాతుకానికి తెగబడ్డారో ఒడిగట్టారని చెప్పేసి ఈరోజు మేము విమర్శిస్తా ఉన్నాం. అందుకని ఇవాళ మీరు దేశంలో 400 పైబడి ఎంపీ స్థానాలు గెలుస్తామని చెప్పేసి అంటున్నారు, కానీ మీకు ఈరోజు భద్రత లేదు, మీ ప్రభుత్వానికే భద్రత లేదు. దేశంలో అన్నం పెడతాం రైతు మీద ఈ
నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా యుద్ధం చేస్తూ ఉంది. ఇవాళ ఆ దారిలో కరణ్ సింగ్ అనే రైతు ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి మోడీ ప్రభుత్వ విధానాల వల్ల వచ్చింది. అందుకనే ఈ మోడీ ప్రభుత్వం దేశంలో రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఉంది, కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా ఉంది. మొత్తం దేశ సార్వభౌమాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టేటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా మోడీ ప్రభుత్వం ఉంది. అందుకనే రాబోయే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని దానితో అంటకాగే పార్టీల్ని అధికారం నుంచి గద్దెదించాలని, ఓడించాలని చెప్పి దేశంలో రైతు కార్మిక ప్రజా సంఘాలు ప్రజలకు పిలిపిస్తున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అది రైతాంగ ప్రభుత్వం చెప్పుకుంది. నేడు కూడా వచ్చే ఎన్నికల్లోకి వెళ్ళడానికి రైతాంగం అని చెప్పి భజన చేస్తాం. కానీ ఈనాడు ఢిల్లీ సరిహద్దుల్లో న్యాయమైన డిమాండ్ల కోసం కనీస మద్దతు ధరకి చట్టబద్ధ కల్పించాలని, చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్న రైతుల మీద కాల్పు చెప్తే శుభకరణ్ సింగ్ అని ఒక రైతు చనిపోయారు. దీనికి మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈరోజు ప్రభుత్వం మళ్ళా మాదే అని చెప్పి చెప్తున్నారు. విదేశాల్లో మాకు మద్దతు ఉంది, నన్ను గౌరవిస్తానని మోడీ గారు చెప్తున్నారు. కానీ ఈరోజు భారత రైతాంగాన్ని కాల్పులు చెప్తావు, నువ్వు విదేశాల్లో మద్దతు ఉందని మేము చెప్తా ఉన్నాం. అందుకే రాబోయే రోజుల్లో మీ రైతాంగ వ్యతిరేక ప్రభుత్వాన్ని ఈ రైతాంగమే ఓడిస్తారో దానికి మీరు సిద్ధంగా ఉండాలని మోడీ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా. జిల్లాలో అమూల్ పాల సేకరణ కేంద్రాల ద్వారా పాడి రైతుల నుంచి పాల సేకరణ ప్రక్రియ వేగవంతం చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. ప్రజల ఆర్థిక సాధికారత పెంచే క్రమంలో అమూల్ కేంద్రాల ద్వారా పాల సేకరణ చేపట్టడం జరుగుతోందని అన్నారు. కొవ్వూరు మండలం నందమూరు గ్రామంలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో భాగంగా పాల సేకరణ కేంద్రాన్ని కలెక్టర్ మాధవీలత, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ పాల సేకరణ కేంద్రాల ద్వారా దళారుల ప్రమేయం లేకుండా తగిన ధర చెల్లించడం జరుగుతోందన్నారు. ఇప్పటికీ కొవ్వూరు డివిజన్ పరిధిలోని 5 మండలాల్లో 44 పాల సేకరణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, నేడు మరో 42 కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రస్తుతం సుమారు 5,000 లీటర్ల పాల సేకరణ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేసిన 42 కేంద్రాల ద్వారా ఒక్కొక్క కేంద్రం ద్వారా రోజుకి 160 లీటర్ల పాలు సేకరణ లక్ష్యంగా సాధించే ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో కాపవరం బల్క్ మిల్క్ యూనిట్ అందుబాటులోకి తీసుకుని వస్తామన్నారు. జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఎస్జిటి సత్యగోవింద్, ఇతర అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ చందా సత్రం, మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకులు మాకచర్ల కృష్ణ జన్మదిన వేడుకలు స్థానిక కూరగాయల మార్కెట్ రోడ్లో ఉన్న రుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రౌతు సూర్యప్రకాశ్రావు నివాసంలో ఘనంగా జరిగాయి. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసిన అనంతరం ఘనంగా సత్కరించారు. నిత్యం పార్టీకి, ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్పొరేటర్గా, చందా సత్రం చైర్మన్గా ఆయన సేవలు అందించారని ప్రశంసించారు. పలువురు నాయకులు ఆయనకు పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పొడుగు శ్రీను, బిఎస్ఎన్ఎల్ సాయిబాబా, ఉదయ్ భాస్కర్, అందనాపల్లి సత్యనారాయణ, రొక్కం త్రినాథ్, కాళ్లే చిన్ని, అడప రాజు, నీలం గణపతి, తలుపూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనసున్న నేత జగనన్న మానవీయ దృక్పథంతో ఇంటికే వైద్యం అందించే విధంగా వినూత్న పథకాన్ని తీసుకొచ్చారని, నవరత్నాలు పథకాలని శాస్త్రబద్ధమైన విప్లవాత్మక పథకాలని రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్, పార్లమెంటు వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ చెప్పారు. నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో నిడదవోలులోని కాపు కళ్యాణ మండపంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు, పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఘన స్వాగతం లభించింది. పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జగనన్న విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా పథకాలు అమలు చేశారన్నారు. రానున్న కాలంలో మరిన్ని మేళ్లు జరగనున్నాయని ఆ విషయం సీఎం జగన్ చెప్పారన్నారు. తనకు ఎంపీ సీటు వచ్చిన విషయం ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు నీతి నిజాయితీకి మారుపేరన్నారు. ఎక్కడా చిన్న మచ్చలేని నికార్సైన నాయకత్వంతో ఎమ్మెల్యే పనిచేస్తున్నారన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో సుమారు అభివృద్ధి, సంక్షేమం కోసం సుమారు 2,000 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు వివరించారు. మంచి సంక్షేమం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అనేక పథకాలు ఉన్నాయి, 33 పథకాలు ఉన్నాయి. సుమారుగా 4,79,000 కోట్లు ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చారు. కానీ పథకాలు పెట్టడం వేరు, అందించడం వేరు. గత ప్రభుత్వాల్లో కూడా ఏవో పథకాలు ఉన్నాయి.
కానీ అవి 100 రూపాయలు ఉంటే చివరికి లబ్ధిదారులకి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా గమనించి పాదయాత్రలో మీరు పడుతున్న కష్టాలు చూసి ఈ పెన్షన్ తీసుకోవడానికి క్యూలో నిలబడడం, గంటలు గంటలు వెయిట్ చేయడం, ఏమన్నా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా కూడా దూరం వెళ్ళాలి, తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి చాలా 2-3 రోజులకు డబ్బులు ఖర్చు పెడితే కానీ పని అయ్యే రోజులు కావు. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఇది సరైన పద్ధతి కాదు, పథకాలు ఇవ్వడం పెట్టడం కాదు, దాన్ని ఇచ్చే విధానంలో కూడా మార్పు రావాలి అని చెప్పి ఆయన మంచి వ్యవస్థని క్రియేట్ చేశారు. అదే ఈ వాలంటరీ వ్యవస్థ. నిజంగా చాలా అభినందనీయం. మీరు చిన్నపిల్లలైనా కూడా మీరు చేస్తున్న సేవకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ద్వారా నోటిఫై చేయబడిన గ్రూప్ 2 పోస్టుల కోసం రాత పరీక్షలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 25వ తేదీ ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు తెలియజేశారు. స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో సంబంధిత అధికారుల సమన్వయంతో సమావేశం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో 53 పరీక్షా కేంద్రాలలో 18,501 మంది పరీక్షకు హాజరవుతున్నారన్నారు. పరీక్ష నిర్వహణకు 53 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 53 మంది మండల స్థాయి అధికారులను, లైజన్ ఆఫీసర్లుగా 18 మంది జిల్లా అధికారులను రూట్ ఆఫీసర్లుగా నియమించడం జరిగిందన్నారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయటమైందని, పరీక్ష ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9:30 నుంచి 10:15 వరకు అభ్యర్థులను అనుమతించడానికి అవకాశం ఉందన్నారు. ఉదయం 10:15 తర్వాత పరీక్షా హాల్లోకి అభ్యర్థులను అనుమతించబడదన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటుగా ఒక ఒరిజినల్ ఫోటో, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ గుర్తింపు కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్తో హాజరు కావాలని సూచించారు. పేదలు ఎవరూ వైద్యం నిమిత్తం అప్పుల పాలు కారాదనే ఉద్దేశంతో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథక పరిమితిని 25 లక్షల వరకు పెంచుతూ సువర్ణ అధ్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికిందని తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక 28వ డివిజన్ కొబ్బరికాయల మార్కెట్ దగ్గర శనివారం ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నూతనంగా రూపొందించిన ఫీచర్స్తో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ జరిగింది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ గతంలో 5 లక్షలు ఉండే ఈ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో 25 లక్షల వరకు పెంచిందన్నారు. క్యాన్సర్ వ్యాధిపై పరిమితి లేదని తెలిపారు. ప్రతి పేద కుటుంబం ఒక ఏడాది కాలంలో 25 లక్షల వరకు వైద్య సేవలు పొందవచ్చన్నారు. రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఆరోగ్య సేవలు అందేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోందన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు సిబ్బందితో 2 బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటికి వెళ్లి కొత్త ఫీచర్స్తో ఉన్న స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను సరఫరా చేసి ఆరోగ్యశ్రీ యాప్, దిశ యాప్లను మహిళా పోలీసుల ద్వారా డౌన్లోడ్ చేయించాలన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వడ్డీ వ్యాపారం చేసేవారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం దారుణం. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం వ్యాఖ్యలు. టీడీపీ జనసేన ప్రభంజనంలో వైసీపీ కొట్టుకొని పోతుంది. రాజమహేంద్రవరం సిటీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. మహిళా సాధికారతే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత. స్వచ్ఛతను అందరూ బాధ్యతగా స్వీకరించాలి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. రైతు ఉద్యమంపై మోడీ ప్రభుత్వ దాడిని ఖండించండి. శ్యామల సెంటర్లో కార్మిక సంఘాల నాయకుల నిరసన. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.